నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కదిరి నరసింహుడి బ్రహ్మ రథోత్సవంలో ప్రమాదం జరిగింది. రథం చక్రం కింద పడి భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కాపాడే క్రమంలో మరో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసందోహం ఒక్కసారిగా పెరగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో వెలిసిన ఆ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం అంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ. ఏటా వేలాదిగా తరలివచ్చే భక్తులు గోవింద నరసింహ అంటూ రథాన్ని లాగుతుంటారు. అయితే ఈ ఏడాది ఉత్సవం విషాద ఛాయల మధ్య మొదలైంది. రథం వీధుల్లో వైభవంగా కదులుతున్న సమయంలో రథాన్ని లాగుతున్న భక్తుల రద్దీని తట్టుకోలేక ఓ భక్తుడు ప్రమాదవశాత్తు రథం చక్రం కింద పడిపోయాడు. భారీగా ఉన్న రథం చక్రం అతనిపైకి దూసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. రథం వేగంగా కదులుతుండడం, వెనుక నుంచి తోపులాట ఎక్కువగా ఉండడంతో ఆ వ్యక్తి తనను తాను కాపాడుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. రథం కింద పడ్డ వ్యక్తిని కాపాడేందుకు మరికొందరు భక్తులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నంలో మరో 5గురు భక్తులు కూడా గాయపడ్డారు. రథం చక్రాల ధాటికి గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న పోలీసులు, స్థానిక యువకులు అప్రమత్తమయ్యారు. గాయపడిన వారందరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ స్థాయి ప్రమాదం జరగడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. రథం లాగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నియంత్రించలేనంతగా జనం తరలి రావడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోపాలు ఎక్కడ జరిగాయో దర్యాప్తు చేస్తున్నారు. భక్తుల భద్రతపై మరిన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే రథోత్సవాలలో, బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ సర్వసాధారణమే. కానీ కొన్నిసార్లు మనం ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. ప్రభుత్వం కూడా రద్దీకి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చు. భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.